Hi everyone, this is Ragudepaka. Welcome to Genius Online Classes. ఈ రోజు తీసుకుంటే గ్రూప్ 1 వచ్చేసి దాదాపుగా 21 డేస్ మాత్రమే ఉంది. చాలా తక్కువ టైం ఉంది. రాష్ట్ర చరిత్రలోని దేశ చరిత్రలోని అతిపెద్ద నోటిఫికేషన్ మన టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 నోటిఫికేషన్. దాదాపుగా 563 పోస్టులతోటి వీళ్ళు నోటిఫికేషన్ ఇచ్చిండు. ఈ యొక్క గ్రూప్ 1లో చాలా అత్యున్నత స్థాయి ఉద్యోగాలు ఉంటాయి. రాష్ట్ర స్థాయిలోనే మంచి ఉన్నత స్థాయి ఉద్యోగాలు ఉంటాయి. ఎక్కడికి వెళ్ళినా కూడా నీకు అత్యున్నతమైన గౌరవం ఇస్తారు ప్రజలు. అంతేకాకుండా రాష్ట్ర స్థాయిలో నువ్వు మంచి స్థాయిలో చేరుకోవడానికి అవకాశం ఉన్న పోస్టులే గ్రూప్ 1 స్థాయి అంటే పోస్టులు. అయితే చూస్తే మనకు దాదాపుగా 21 డేస్ మాత్రమే ఉంది. ఈ యొక్క ఎగ్జామ్కి 4 లక్షల మంది ఈ యొక్క ఎగ్జామ్కి అప్లై చేశారు. మరి చూస్తే మరి ఎలా ప్రిపేర్ అయితే మనం గ్రూప్ 1 ఎగ్జామ్లో హై స్కోర్ సాధించవచ్చు. అంతేకాకుండా ఖచ్చితంగా 90+ స్కోర్ సాధించే దిశగా మన యొక్క ప్రిపరేషన్ ప్లాన్ ఉంటుంది. కాబట్టి మీరు ఈ యొక్క వీడియోని చివరి వరకు చూడండి, ఓకేనా. చాలా తక్కువ టైం ఉంది. సబ్జెక్టులు చూస్తే చాలా హెవీగా ఉన్నాయి. మరి ఏం చదివితే మనం 90+ స్కోర్ చేయవచ్చు. గత వీడియోలోని 2 వీడియోలను మనం చెప్పడం జరిగింది. ఏం ప్రిపేర్ కావాలి, ఎట్లా ప్రిపేర్ కావాలి, ఎలా ప్రిపేర్ అయితే మనము 100% 90+ స్కోర్ చేస్తే మనం యొక్క ప్రిలిమ్స్ గట్టెక్కవచ్చు అనే పాయింట్ పైన మనం వీడియో చేయడం జరిగింది. అవి వీలైతే ఆ వీడియోస్ చూడండి వెళ్ళి, ఓకేనా. చాలా క్లారిటీగా అక్కడ విషయాలపైన స్పష్టత ఇవ్వడం జరిగింది. ఉన్నది మనకు 21 డేస్, చాలా తక్కువ టైం ఉంది. ఈ టైంని ఎలా ఉపయోగించుకోవాలి, నీ యొక్క సమర్థతపై, నీ యొక్క విధానంపై నీపైనే ఆధారపడి ఉంటుంది. రైట్, నీ దగ్గర ఉన్న టైంను నువ్వు సరిగ్గా వాడుకోకపోతే అది తర్వాత నేను వాడుకుంటుంది, నీతో ఇష్టం వచ్చినట్లు అది వాడుకుంటుంది. నేనేమంటుందంటే చాలా తక్కువ టైం ఉన్నది. ఈ టైం కరెక్ట్గా వాడుకోకపోతే ఆ తర్వాత నిన్ను అది ఇష్టం వచ్చినట్లు వాడుకుంటుందని అంటున్నాను. రైట్, చాలామంది కూడా వాళ్ళకు ఉన్నటువంటి టైంను చాలా ఉపయోగించుకొని వారు ఉన్నత స్థాయిలో ఉన్నారు. ఉదాహరణకి ఒక రేవంత్ రెడ్డి, ఒక కేసీఆర్, ఒక ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి, ఒక అజయ్ బంగ్లా, ఒక సత్య నాదెల్లా, ఎంఎస్ ధోని, సచిన్ టెండూల్కర్, ఇలా వాళ్ళందరూ కూడా వాళ్ళకు ఉన్నటువంటి టైము చాలా సమర్థవంతంగా ఒక ప్లాన్ ప్రకారము యూజ్ చేసుకొని ఈరోజు అత్యున్నత స్థాయిలో వాళ్ళు ఉన్నారు. ఉదాహరణకు రేవంత్ రెడ్డి చూస్తే ఒక మారుమూల గ్రామంలో జన్మించినటువంటి ఒక సాధారణ కుటుంబంలో జన్మించినటువంటి ఒక వ్యక్తి 2006లో స్థానిక సంస్థల ఎన్నికల ద్వారా ఒక సాధారణ జడ్పీటీ స్థాయి నుండి ఈరోజు రాష్ట్రంలోనే ఒక సీఎం స్థాయికి ఎదిగిన వ్యక్తి. తనకున్నటువంటి టైంను చాలా అద్భుతంగా ఉపయోగించుకున్నాడు. ప్రతి విషయాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకున్నాడు. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో మీకు తెలిసిన విషయం రాజకీయాలు ఎలా ఉంటాయో, కాంగ్రెస్ పార్టీలో ఒక అత్యున్నత స్థాయినటువంటి సీఎం పదవిని పొంది రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాడు. అదేవిధంగా ఒక కేసీఆర్ రాష్ట్రం తెలంగాణ ఉద్యమంలో అనేక మంది మేధావులు, ప్రజా సంఘాల నాయకులు ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లారు. కానీ తనకున్నటువంటి సమయాన్ని ఒక ప్లానింగ్ ప్రకారము ఉపయోగించుకొని రాష్ట్ర సాధన అత్యంత క్రియాశీలక పాత్ర పోషిస్తూ రాష్ట్రానికి 2 సార్లు సీఎం అయ్యిండు కేసీఆర్. తనకున్నటువంటి మాటల తీరైతేంది, తనకున్నటువంటి సమయస్ఫూర్తి అయితేంది, అన్నిటిని ఉపయోగించుకొని ఆ టైంకు తగ్గట్టు చాలా క్రియాశీలకంగా పాత్ర పోషించి రాష్ట్రానికి 2 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేయడం జరిగింది. రాజకీయంగానే అది మనకు తెలిసిన విషయం. ఎందుకంటే ఎన్నిసార్లు అంటే ఎంత పరిపాలించినా అది ఒక వ్యక్తి పైన విమర్శలు వస్తూనే ఉంటాయి, అది కామన్. పక్కగా పెడితే వాళ్ళకు ఉన్నటువంటి టైంను ఎలా వినియోగించుకున్నారు, ఎలా విజయాన్ని సాధించారని మాత్రమే చాలా ఇంపార్టెంట్. అలాగే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి చూసుకుంటే పాదయాత్ర ద్వారా ఒక 4-5 సంవత్సరాలు కష్టపడి అనుకున్నటువంటి స్థాయిలో రాష్ట్రంలోనే గత ఎన్నికలు తీసుకుంటే ఒక అత్యధిక స్థానాలను ఎంపీ సీట్లు సాధించడమే కాకుండా రాష్ట్రంలో అత్యధిక మెజార్టీతోటి ఎమ్మెల్యే స్థానాలను గెలుపొంది రాష్ట్రంలో ముఖ్యమంత్రి పదవిని చేపట్టాడు. ఎలా తనకున్నటువంటి ఒక సమయస్ఫూర్తి అయితేంది, తనకున్నటువంటి కష్టాన్ని నమ్ముకొని ఒక పాదయాత్ర ద్వారా ప్రజలకు చేరుకొని తనకున్నటువంటి అంటే ఒక్కొక్క లక్ష్యానికి చేరుకోవడానికి ఒక్కొక్క ఉద్దేశాలు ఉంటాయి. ఒక్కొక్క లక్ష్యాన్ని చేరుకోవడానికి ఒక్కొక్క ఉద్దేశాలు ఉంటాయి. ఆ ఉద్దేశాలలో వారు స్పష్టమైనటువంటి స్పష్టీకరణలు ఎంచుకొని వాళ్ళు విజయాన్ని సాధించారు. అలాగే ఒక అజయ్ బంగా ఈరోజు ప్రపంచ బ్యాంకుకి అధ్యక్షుడిగా ఉన్నాడు. ఎక్కడో మన మారుమూలటువంటి మనకు ఇండియాకు సంబంధించిన వ్యక్తి అజయ్ బంగా. అలాగే సత్య నాదెల్లా మైక్రోసాఫ్ట్కి మన యొక్క భారత సంతతి వ్యక్తి ఒక సత్య నాదెల్లా CEO కావడం. ఒక ఎంఎస్ ధోని ఒక సాధారణమైనటువంటి మధ్యతరగతి కుటుంబంలో పుట్టాడు.
ఎన్నో కష్టాలు పడ్డాడు. తనకున్నటువంటి డెడికేషన్ క్రికెట్ పైన పెట్టి ఈరోజు భారతదేశమే గర్వించదగినటువంటి ఒక ఆటగాడిగా, ఒక క్రీడాకారుడిగా గుర్తింపు పొందాడు. అలాగే సచిన్ టెండూల్కర్ చూస్తే చాలా చిన్న వ్యక్తి, పొట్టి వ్యక్తి, కానీ పెద్దగా చదువుకోలేదు, కానీ తనకున్నటువంటి ప్రతిభను వినియోగించుకొని చాలా అద్భుతంగా భారతదేశానికి ఒక వన్నె తెచ్చినటువంటి క్రీడాకారుడుగా ప్రసిద్ధి చెందాడు. నేనేమంటున్నంటే వీళ్ళందరూ కూడా, ఒక కేసీఆర్ అయితేంది, ఒక రేవంత్ రెడ్డి అయితేంది, ఒక జగన్మోహన్ రెడ్డి అయితేంది, ఒక సత్యనాథల్ అయితేంది, ఒక ఎంఎస్ ధోని అయితేంది, ఒక సచిన్ టెండూల్కర్ అయితేంది, వీళ్ళందరూ కూడా వాళ్ళకు ఉన్నటువంటి టైం చాలా పర్ఫెక్ట్గా యూజ్ చేసుకొని ఈరోజు భారతదేశమే గర్వించదగిన వ్యక్తులుగా గుర్తింపు పొందారు. నేనేమంటున్నంటే మనిషి జీవితం ఒక్కసారి మాత్రమే వస్తుంది. నీకంటూ ఓ ప్రత్యేకత ఉండాలి. చనిపోయే వరకు నీకంటూ ఓ ప్రత్యేకత ఉండాలి. ఆ ప్రత్యేకతను గ్రూప్ 1 ప్రిపేర్ అయితే, నీ లక్ష్యమే గ్రూప్ 1 అయితే కంపల్సరీ ఉన్నటువంటి 21 డేస్ను ప్రాణం పెట్టి చదువు. అప్పుడు మాత్రమే నువ్వు అనుకున్నటువంటి ఒక 90+ స్కోర్ చేయవచ్చు. ఉన్నటువంటి ఖచ్చితంగా నువ్వు ఉన్నటువంటి నీ టైంని, నీ యొక్క ప్రిపరేషన్ని చాలా అద్భుతంగా వినియోగించుకో. ఈ 21 డేస్ని చాలా క్రియాశీలకంగా నువ్వు ఎప్పుడు కూడా యాక్టివ్ అవుతూ ప్రిపేర్ అయితే కంపల్సరీ ఈ యొక్క గ్రూప్ 1 ఎగ్జామ్లో నువ్వు 90+ స్కోర్ చేయవచ్చు. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయినా, నువ్వు ఎలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ముందు ప్రిపరేషన్ స్టార్ట్ చేసినా ఫస్ట్ నువ్వు నేర్చుకోవాల్సింది కరెంట్ ఈవెంట్స్. సెకండ్ వన్ వచ్చేసి నువ్వు ఏ ఎగ్జామ్ రాసినా రీజనింగ్ అండ్ డాటా ఇంటర్ప్రిటేషన్ అండ్ అక్కడ ఉన్నటువంటి ఆ ఎగ్జామ్ తగ్గట్టున్నటువంటి మ్యాథమెటిక్స్ అయితేంది, ఆర్థమెటిక్ అయితే అవన్నీ నేర్చుకోవాల్సింది. అంతేకాకుండా నువ్వు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అయినా 3వ అంశం నేర్చుకోవాల్సింది జనరల్ ఇంగ్లీష్. ఈ 3 లేకుండా నువ్వు ఏ ఎగ్జామ్ రాసినా సక్సెస్ కాలేవు. కాబట్టి నేనేమంటున్నంటే మన గ్రూప్ 1 లాంటి ఎగ్జామ్కి మనకు 13 అంశాలు ఉన్నాయి. ఆ 13 అంశాల్లో అత్యంత క్రియాశీలక పాత్ర పోషించేవే కరెంట్ అఫైర్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ తెలంగాణకు సంబంధించిన ఈరోజు కరెంట్ ఈవెంట్స్లో ఉన్న అంశాలలో తెలంగాణ ప్రభుత్వ పథకాలు. ఈ 3 అంశాలు కనుక నువ్వు నేర్చుకోగలిగితే నువ్వు పర్ఫెక్ట్గా నేర్చుకోగలిగితే నీకు 50 మార్కులు ఇక్కడనే వస్తాయి. ఓకేనా? 100% నువ్వు మనసు పెట్టి ఇది కరెంట్ అఫైర్స్ అయితేంది, ఇంటర్నేషనల్ రిలేషన్స్ అయితేంది, అలాగే తెలంగాణ ప్రభుత్వ పథకాలు, సెంట్రల్ స్కీమ్స్ అయితేంది, ఇవి కనుక నువ్వు 3 నేర్చుకోగలిగితే ఇక్కడనే 40 నుండి 50 మార్క్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఆ గవర్నమెంట్కి ప్రత్యేకత చూపించుకోవడానికి తెలంగాణ ప్రభుత్వ పథకాలపైన చాలా ఇంపార్టెంట్గా ఇస్తుంది. కాబట్టి నీ యొక్క ప్రిపరేషన్ వచ్చేసి ఫస్ట్ కరెంట్ ఈవెంట్స్ పైన పెట్టండి. గతంలో మనము 2 వారాల క్రితము మనం కరెంట్ అఫైర్స్ 9 మంత్ పుస్తకం, అలాగే దానికి సంబంధించి ఇంటర్నేషనల్ రిలేషన్స్ అనే పుస్తకం 2 రిలీజ్ చేసినాము. 2 కలిపి 2-in-1గా రిలీజ్ చేసినాము. చాలా అద్భుతంగా మార్కెట్లో వెళ్తుంది. ఎందుకంటే నాకు తెలుస్తుంది, ఎన్ని ప్రింటింగ్ చేసినా నాకే తెలియదు. వాస్తవం చెప్పాలంటే చాలా మంచి పుస్తకాలు వెళ్తున్నాయి, చాలా మంచిగా వెళ్తుంది. కాబట్టి చాలా హ్యాపీ. ఎందుకంటే మనకున్నటువంటి టైంలో మనకున్నటువంటి కష్టం అనేది ప్రతి మందికి తెలిస్తే మన హ్యాపీనెస్ వేరే ఉంటుంది. డబ్బులు సంపాదించిన పక్కకు పెడితే ఎవరైనా సరే కానీ పేరు రావాలని ఆలోచిస్తారు. కాబట్టి మీరు ముఖ్యంగా ఫస్ట్ ఈ యొక్క ప్రిపరేషన్ గ్రూప్ 1కి కరెంట్ అఫైర్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, తెలంగాణ స్కీమ్స్ని కంప్లీట్ చేసుకోండి. జస్ట్ ఒక 7 or 10 days అలా మొత్తం కంప్లీట్ చేసుకొని ఈ యొక్క ప్రిపరేషన్ కంప్లీట్ చేసుకోండి. ఆ తర్వాత ఉన్నటువంటి డాటా ఇంటర్ప్రిటేషన్ అండ్ రీజనింగ్కి సంబంధించిన అంశాలు ఉంటాయి. అది దాదాపుగా పోయినసారి గ్రూప్ 1 ఎగ్జామ్ జరిగి ప్రిలిమ్స్ 2 సార్లు జరిగితే 2 సార్లు కూడా 20 పైన ప్రశ్నలు ఉన్నాయి. కాబట్టి మీ యొక్క సెకండ్ అంశం నేర్చుకోవాల్సింది కంపల్సరీ డాటా ఇంటర్ప్రిటేషన్ అండ్ రీజనింగ్ నేర్చుకోండి. ఇక్కడ నుండి మీకు బిట్లు దాదాపుగా 20 ప్రశ్నలు ఉంటాయి. 20 ప్రశ్నలు కూడా నువ్వు ఏ ఎగ్జామ్ రాసినా కంపల్సరీ ఉంటాయి. కాబట్టి నువ్వు కంపల్సరీ వీటిపైన ఫోకస్ చేయాల్సిందే. ప్రతిరోజు కూడా నువ్వు ఏది డాటా ఇంటర్ప్రిటేషన్ రీజనింగ్ సంబంధించి ప్రతిరోజు కూడా 2 hours కేటాయించుకో. 2 hours కేటాయిస్తే నువ్వు ఎగ్జామ్ అయిపోయే వరకు చాలా పర్ఫెక్ట్గా తయారవుతావు. 20-20 కూడా చేయగలుగుతావు. అది నీ సామర్థ్యం పైన, నీ యొక్క ఓపిక పైన, నీ యొక్క ప్లానింగ్ పైన, నీ డెడికేషన్ పైన ఉంటుంది. కాబట్టి నువ్వు ముందుగా ఆ సెకండ్ అంశం డాటా ఇంటర్ప్రిటేషన్ అండ్ రీజనింగ్ నేర్చుకో. రైట్? తర్వాత మనకు ఇందులో గ్రూప్ 1 ఫిలిమ్స్ చూసుకుంటే మనకు జనరల్ ఇంగ్లీష్ లేదు. కాబట్టి నువ్వు తెలంగాణ అంశాలపైన ఫోకస్ చేయి. తెలంగాణ అంశాలపైన ఏమున్నాయని చూసుకుంటే మనకు తెలంగాణకు సంబంధించి తెలంగాణ సమాజం, సంస్కృతి, సాహిత్యం అనే ఒక ఇంపార్టెంట్ సబ్జెక్టు ఉంటుంది. చాలా వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్టు, చాలా వెరీ ఈజీ సబ్జెక్టు కూడా. ఎందుకంటే మన యొక్క తెలంగాణ కల్చర్ పైన, మన తెలంగాణ సమాజం పైన, తెలంగాణ
సంబంధించిన లిటరేచర్ పైన, తెలంగాణ సాహిత్యం పైన అనేక క్వశ్చన్స్ వస్తున్నాయి. కాబట్టి అవన్నీ కూడా మనకు తెలిసిన విషయాలే. కాబట్టి వీలైతే నేను తెలంగాణ సమాజం సంస్కృతి పుస్తకం రాసిన కదా, ఆ పుస్తకం తీసుకొని పర్ఫెక్ట్గా చదవండి. జస్ట్ 3-4 డేస్లో చదువుకోవచ్చు మీరు, కష్టంగా ఏముండదు. ఎందుకంటే మనకు తెలిసిన పండుగలే ఉంటాయి, మనకు తెలిసిన జాతరలే ఉంటాయి, మనకు తెలిసిన టెంపుల్స్ ఉంటాయి, మనకు తెలిసినటువంటి సినిమాలు ఉంటాయి, మనకు తెలిసినటువంటి రచయితలు, పాటలు, సాంగ్స్ అన్నీ ఉంటాయి. కాబట్టి ఈజీగా 3-4 డేస్లో అయిపోతుంది. కంపల్సరీ ఆ బుక్ చదవాల్సిందే. చదివితేనే నువ్వు ఎగ్జామ్ పైన చాలా క్లారిటీ ఉంటుంది. ఎందుకంటే నువ్వు సివిల్ సర్వీసెస్ వాళ్ళని తట్టుకోవాలంటే కంపల్సరీ తెలంగాణ కల్చర్ మీద ఫోకస్ చేయాల్సిందే, తెలంగాణ హిస్టరీ ఫోకస్ చేయాల్సిందే, తెలంగాణ జాగ్రఫీ అయినా ఫోకస్ చేయాల్సిందే. నువ్వు ఈ అంశాలపైన ఫోకస్ చేస్తే నీ యొక్క విజయం కంపల్సరీ 90 మార్కుల ప్లస్ ఉంటుంది. ఈ యొక్క 90 మార్కుల ప్లస్ ఉంటుంది. ఓకేనా, రైట్. నెక్స్ట్ మనకు అందరూ తెలిసిన వెరీ ఇంపార్టెంట్ ఏంటిదంటే ఇండియన్ పాలిటీ ఎవరైనా చేయగలుగుతారు. అత్యంత ఈజియెస్ట్ సబ్జెక్ట్ ఏంటంటే ఇండియన్ పాలిటీ. ఎవరైనా ఇక్కడ హై స్కోర్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. గత 2 సార్లు ఎగ్జామ్ జరిగితే ఒకసారి 9 ప్రశ్నలు, ఒకసారి 12 ప్రశ్నలు వచ్చినాయి. కాబట్టి ఇక్కడ చాలా మీరు ఇక్కడ ఏ అంశాల మీద ఫోకస్ చేయాల్సిందంటే ఎక్కువగా మనం చూసుకుంటే రీసెంట్గా జరిగిన రాజ్యాంగ సవరణ చట్టాలు, ఏది మహిళా రిజర్వేషన్ బిల్ అయితేంది, రీసెంట్గా వచ్చినటువంటి ఆ బిల్స్ పైన ఫోకస్ చేయండి. అంతేకాకుండా రీసెంట్గా వచ్చినటువంటి కమిషన్స్ యొక్క చైర్మన్స్ చూడండి. అంతేకాకుండా రీసెంట్గా వచ్చిన కేసెస్ ఏమున్నాయి అంటే రాజ్యాంగ పరంగా బిల్కినో బాగానో కేసు, అలాంటి కేసెస్ చూడండి. అంతేకాకుండా మన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియన్ పాలిటీ చదివినప్పుడు ఎక్కువగా ముందుగా మనం నేర్చుకునే అంశం అంటే కేంద్ర ప్రభుత్వం పైన. ఈ కేంద్ర ప్రభుత్వం పైన ముఖ్యంగా ఫోకస్ చేయాల్సింది రాష్ట్రపతి తర్వాత చూసుకుంటే మనకు ప్రధానమంత్రి యొక్క ఆర్టికల్స్ పైన, బడ్జెట్ పైన కొంచెం ఎక్కడెక్కడ పడుతున్నాయి అంశాలపైన, రాష్ట్రపతి ఎన్నిక విధానం పైన కంపల్సరీ క్వశ్చన్స్ ఉంటాయి. కాబట్టి దానిపైన ఫోకస్ చేయండి. పోయినసారి గవర్నర్ ఇష్యూ జరిగింది కాబట్టి 2 సార్లు గవర్నర్ పైన క్వశ్చన్స్ వచ్చినాయి, అక్కడ ఫోకస్ చేశారు. ఈసారి కొంచెం రాష్ట్రపతి పైన రావచ్చు, కాబట్టి మీరు ఫోకస్ చేయండి. ఓకేనా. అలాగే సుప్రీంకోర్టు అయితేంది, తర్వాత రాజ్యాంగబద్ధ సంస్థలు అయితేంది, రాజ్యాంగేతర సంస్థలు అయితేంది, తర్వాత కమిషన్స్, ఎస్సీ ఎస్టీ కమిషన్స్ అయితేంది, 73-74 రాజ్యాంగ సవరణ పైన కంపల్సరీ ఏదో ఎగ్జామ్లో మనకు బిట్టు ఉంటుంది. కాబట్టి అక్కడ 73-74 రాజ్యాంగ సవరణ చట్టాలపైన, స్థానిక సంస్థలపైన, పట్టణ స్థానిక సంస్థలపైన కొంచెం ఫోకస్ చేయండి. ఒక 1 డే పెట్టుకుంటే రాజ్యాంగబద్ధ సంస్థలు, తర్వాత కమిషన్స్, తర్వాత ఈ యొక్క 73-74 రాజ్యాంగ సవరణ చట్టాలు. అలాగే ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అయినా నువ్వు ముందుకు వెళ్ళాల్సింది ఫస్ట్ ఇండియన్ పాలిటీ నేర్చుకునే అంశం ఏంటంటే ప్రాథమిక హక్కుల పైన క్వశ్చన్ పేపర్ లేకుండా ఏ ఎగ్జామ్ ఉండదు. ఓకేనా. ప్రాథమిక హక్కులపైన, అలాగే ఆదేశిక సూత్రాలపైన, తర్వాత ప్రాథమిక విధులపైన ఇక్కడ ఉండే ఒక 50 పేజీల పైన అంటే అంశాలపైన ఏ ఎగ్జామ్ పేపర్ రెడీ చేసినా కంపల్సరీ దానిపైన బిట్టు ఉంటుంది. కాబట్టి మీరు ఏది ప్రాథమిక హక్కులలో ఉన్నటువంటి సబార్టికల్స్ 16.4 ఏం చెప్తుంది, 16.4 ఏం చెప్తుంది, 39A ఏం చెప్తుంది, 39B ఏం చెప్తుంది, 42 రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చిన అంశాలు ఏమున్నాయి, కంపల్సరీ 44 రాజ్యాంగ సవరణ ద్వారా తొలగించిన అంశాలు ఏమున్నాయి అలా చూసుకోండి. ఓకేనా. ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి చాలా వచ్చే అంశాలు ఇవి. నెక్స్ట్ ఇండియన్ ఎకానమీ చూద్దాం. ఇండియన్ ఎకానమీ చూసుకుంటే మనకు ఇక్కడ ఏమైనా డెవలప్మెంటల్ ఎకానమీ అని అడిగిండు వాడు. ఈ డెవలప్మెంటల్ ఎకానమీలో మనకు కావాల్సింది ఏంటంటే మనకు ప్లానింగ్స్ నుంచి బిట్స్ పడతాయి. కాబట్టి ప్లానింగ్స్ యొక్క ప్రాధాన్యత క్రమాలు ఏమున్నాయి, ఏ యొక్క ప్లానింగ్కి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారు, ఏ ప్లానింగ్స్ ఎలా పిలుస్తున్నారు, ఆ యొక్క ప్లానింగ్ కాలంలో ఉన్న ప్రధానమంత్రులు ఎవరు, ఈ ప్లానింగ్ కమిషన్కి ఉపాధ్యక్షులు ఎవరు పనిచేశారు, ప్లానింగ్ కమిషన్ యొక్క చూసేటప్పుడు గ్రోత్ రేట్స్ ఎలా ఉన్నాయి, ఏ యొక్క ప్లానింగ్స్ను ఏ సిద్ధాంతం ఆధారంగా, ఏ వ్యూ ఆధారంగా దాన్ని రూపొందించారు అనే అంశాలపైన చాలా క్లారిటీగా నేర్చుకోండి. నెక్స్ట్ పేదరికం, నిరుద్యోగం. ఈ నిరుద్యోగం పైన ఈ రకాలు ఏమిటి, అంతేకాకుండా పేదరిక నిరుద్యోగం పైన వచ్చినటువంటి సిద్ధాంతాలు ఏమిటి, ఈ యొక్క పేదరిక నిరుద్యోగం పైన ఎలా కొలుస్తారు, రీసెంట్గా మనకు బహుముఖ పేదరిక చూసి పైన మనకు రిపోర్ట్స్ ఉన్నాయి, వాటిపైన చూడండి. అంతేకాకుండా ప్రపంచ వరల్డ్ బ్యాంక్ అయితేంది, ఇంకా అనేక సంస్థలు అయితేంది ఎలాంటి పేదరికం పైన, భారతదేశం పైన రిపోర్ట్స్ పైన ఎలాంటి పేదరికం పైన రిపోర్ట్స్ ఇచ్చాయి, వాటిపైన కూడా కొంచెం ఫోకస్ చేయండి. ఇది రైట్. జాతీయ ఆదాయం పైన పెద్దగా బిట్స్ రాకపోవచ్చు, కానీ పైన ఒకసారి చూడండి, ఎందుకంటే దానిపైన రావడానికి కొంచెం ఆస్కారం ఉంటుంది. ఎక్కువగా డెవలప్మెంటల్ ఎకానమీ అనగానే మనకు ప్లానింగ్స్ అండ్ పేదరికం, నిరుద్యోగము, తర్వాత
సంబంధించి దీనికి సంబంధించి అలాగే మనకు సంబంధించి హెచ్డిఐ ఇండెక్స్ కంపల్సరీ బిట్ రావడానికి ఎకానమీకి సంబంధించి అక్కడి నుంచి వస్తుంది. ఆ తర్వాత జనాభా లెసన్, జనాభా పరిణామ సిద్ధాంతాలు, జనాభా యొక్క మాపనులకు సంబంధించినటువంటి ఎలా కొలుస్తారు, జనాభా సిద్ధాంతాలు ఎలా ఉన్నాయి, భారతదేశం యొక్క స్త్రీ పురుష నిష్పత్తి ఎలా ఉంది, అలాగే భారతదేశం యొక్క జనసాంద్రత ఎలా ఉంది, భారతదేశం యొక్క ఎస్సీ జనాభా ఎక్కడ ఎక్కువ తక్కువ ఉంది, ఎస్సీ జనాభా ఎక్కడ ఎక్కువ ఉంది, ఇలా వీటిపైన క్వశ్చన్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి డెవలప్మెంటల్ ఎకానమీకి అంశాలను చూసుకోండి. మరి వేరే వేరే అంశాలు చాలా ఉన్నాయి కదా సార్ అంటే మీరు ఎకానమీకి సంబంధించి మీరు చూసుకుంటే ఈ అంశాలు మాత్రమే వస్తాయి. నెక్స్ట్ మనం తీసుకుంటే ఎన్విరాన్మెంటల్ సైన్స్. ఎన్విరాన్మెంటల్ సైన్స్ ఆల్రెడీ ఎకానమీలో చదువుతాము, మనము తర్వాత బయట చదువుతాం. కాబట్టి ఎన్విరాన్మెంట్ సైన్స్లో మనకు ఎక్కువగా రీసెంట్గా రిపోర్ట్స్లలో మనకు కాలుష్యం పైన ఉన్నాయి, పొల్యూషన్స్ పైన ఉన్నాయి. కాబట్టి వాటిపైన కొంచెం ఫోకస్ చేయండి. అంతేకాకుండా డిజాస్టర్ మేనేజ్మెంట్ పైన జస్ట్ మన జీనియస్ పబ్లికేషన్ ఆన్లైన్లో 21 రూపీస్ 11 రూపీస్కో మన డిజాస్టర్ మేనేజ్మెంట్ క్లాస్ నోట్స్ ఉంది సార్, ధనంజయ సార్ది, అది చదవండి. రీసెంట్గా వచ్చినటువంటి తుఫాన్స్ ఏమున్నాయి, తర్వాత భూకంపాలు ఏమున్నాయో చూసుకోండి. ఓకేనా, వాటిపైన కొంచెం ఒక 1 డే పెట్టుకుంటే అయిపోతుంది డిజాస్టర్ మేనేజ్మెంట్. అలా మంచిగా ప్రిపేర్ కాండి. రైట్, దీనికి సంబంధించి అలాగే తీసుకుంటే మనకు ఇండియన్ జాగ్రఫీ, వరల్డ్ జాగ్రఫీ అయినా పోయినసారి చాలా క్వశ్చన్స్ ఉంటాయి. ఒక్కసారి ఇండియన్ జాగ్రఫీలో ఉన్నటువంటి అంశాలను ఒకసారి పైన ఒక్కసారి ఒకరోజు పెట్టుకొని పైన ఏమున్నాయి ఏమొస్తున్నాయి ఒకసారి పోయినసారి పేపర్ చూసుకొని ఈ పేపర్ చూసుకొని కొంచెము ఈ యొక్క కొంచెం వాటిపైన ఫోకస్ చేయండి. ఆ తర్వాత ఇండియన్ జాగ్రఫీలో చదవాల్సిన లెసన్స్ వచ్చేసి మనకు నైసర్గిక స్వరూపము, తర్వాత భారతదేశం యొక్క నైసర్గిక స్వరూపము, ఆ తర్వాత చూసుకుంటే నదీ వ్యవస్థ, ఆ తర్వాత చూసుకుంటే రవాణా వ్యవస్థ పైన క్వశ్చన్స్ వస్తున్నాయి. కాబట్టి వాటిపైన కొంచెం కాన్సన్ట్రేషన్ చేయండి. ఓకేనా, దీనికి సంబంధించి ఇండియన్ జాగ్రఫీ అయిపోయింది, ఎకానమీ అయిపోయింది. ఆ తర్వాత తీసుకుంటే మనకు ఇండియన్ హిస్టరీ పైన చూసుకుందాం. ఇండియన్ హిస్టరీ తీసుకుంటే మనకు పోయినసారి గ్రూప్ 1 ఎగ్జామ్లో ఒక ఎగ్జామ్లో 9 ప్రశ్నలు, ఒక ఎగ్జామ్లో 11 ప్రశ్నలు రావడం జరిగింది. ఈ ప్రశ్నలన్నీ కూడా గత ఎగ్జామ్ పేపర్ చూసుకుంటే మనకు వాడు ఎక్కువ నేషనల్ మూవ్మెంట్ పైన క్వశ్చన్స్ ఇవ్వలేదు. ఈసారి ఇవ్వడానికి ఆస్కారం ఉంది. కాబట్టి కొంచెం మీరు ఐఎన్సీ సమావేశాలు ఎక్కడ జరిగాయి, ఏ ఐఎన్సీ సమావేశాలకు ఎవరు అధ్యక్షత వహించారు, అలాగే మితవాద యుగంలో అతివాద యుగంలో గొప్ప నాయకులు ఎవరు, అలాగే తీసుకుంటే విప్లవాత్మక యుగం గురించి ఉన్నటువంటి క్రియాశీలక పాత్ర పోషించిన నాయకుల గురించి, అలాగే తీసుకుంటే మనకు సుభాష్ చంద్రబోస్ గురించి, అలాగే మహాత్మా గాంధీ గురించి, మహాత్మా గాంధీ యుగం గురించి చాలా అంటే మహాత్మా గాంధీ నిర్వహించినటువంటి ఉద్యమాలు అయితేంది, సత్యాగ్రహ ఉద్యమాలు అయితేంది, ఉప్పు సత్యాగ్రహం అయితేంది, తర్వాత ఇలాంటి అన్నీ నేర్చుకోండి. కొంచెం అంటే ఆ డేట్స్ నేర్చుకోండి. ఎప్పుడెప్పుడు అంటే వాడు క్వశ్చన్స్ ఎలా అడగడానికి ఆస్కారం ఉందంటే అన్ని అంశాలు ఇచ్చేసి వరుస క్రమాన్ని అడగవచ్చు, క్రమ పద్ధతిలో అమర్చండి అనగవచ్చు. కాబట్టి మహాత్మా గాంధీ నిర్వహించిన ఉద్యమాలు, వాటి యొక్క డేట్స్, వరుస క్రమం, అలాగే మహాత్మా గాంధీకి అంబేద్కర్ జరిగినటువంటి ఒప్పందాలు, ఇర్విన్కి మధ్య మహాత్మా గాంధీ జరిగినటువంటి ఒప్పందాలు, తర్వాత రౌండ్ టేబుల్ సమావేశాలు, వీటిపైన కొంచెం ఫోకస్ చేయండి సార్. ఓకేనా, రైట్, కంపల్సరీ ఎగ్జామ్లో బిట్ రావడానికి ఆస్కారం ఉంటుంది. మనకు ప్రాచీన భారతీయ చరిత్ర చూస్తే మనకు సింధు నాగరికతలో ముఖ్యంగా నగరాల యొక్క ప్రాధాన్యత, ఏ నగరానికి ఏ ప్రాధాన్యత ఉంది, ఉదాహరణకు ధోలవీర్ అయితేంది, సుకటోడ్ అయితేంది, బన్వాలి అయితేంది, హరప్ప అయితేంది, సింధు అయితేంది, తర్వాత మొహంజదార్ అయితేంది, ఇలా అనేక ప్రాంతాలు ఉన్నాయి కదా. ఆ ప్రాంతాల యొక్క ప్రత్యేకతలు నేర్చుకోండి. అంతేకాకుండా సింధు నాగరికత ఆవిర్భావ సిద్ధాంతాలు నేర్చుకోండి. సింధు నాగరికత ఇవన్నీ నేర్చుకోవడం వల్ల మీ గ్రూప్ 1 మెయిన్స్ కూడా ఉపయోగపడుతుంది. రైట్, గ్రూప్ 1 మెయిన్స్ కూడా ఉపయోగపడుతుంది. అలాగే తీసుకుంటే మనకు ఎక్కువ బిట్స్ రావడానికి ఆస్కారం ఉన్న లెసన్స్ వచ్చేసి ప్రాచీన భారత చరిత్రలో మనకు గుప్తులు ఒకటి, మౌర్యులు ఒకటి, అంతేకాకుండా గుప్తనాంతర యుగం తర్వాత హర్షవర్ధన యుగం గురించి వాటిపైన కొంచెం ఫోకస్ చేయండి. వారి కాలం నాటి శాసనాలు, వారి కాలం నాటి గ్రంథాలు, వారి కాలం నాటి సంస్కరణలు ఏమైనా తీసుకొచ్చారా, వాటిపైన కొంచెం అశోకుని పైన ఎక్కువ ఫోకస్ చేయండి. ఓకేనా, రైట్, ఇండియన్ హిస్టరీకి సంబంధించి. అలాగే మధ్య భారత చరిత్రలో చూసుకుంటే మనకు శివాజీ కాలం నాటి శివాజీ పైన పోయినసారి 2 సార్లు బిట్టుబడ్డాయి. శివాజీ పైన 2 సార్లు బిట్టుబడ్డాయి. కాబట్టి కొంచెం ఇంట్రెస్ట్ అక్కడ కొంచెం ఫోకస్ చేయండి. ఆ తర్వాత చూసుకుంటే మొఘల్స్ యొక్క పరిపాలన విధానం తీసుకొచ్చిన సంస్కరణలు ఎలా ఉన్నాయి, ఢిల్లీ సుల్తాన్ కాలం నాటి సంస్కరణలు ఎలా ఉన్నాయి, అంతేకాకుండా భక్తి ఉద్యమంలో కూడా బిట్టుబడ్డైపోయినసారి. కాబట్టి అక్కడి నుంచి కొంచెం ఫోకస్ చేయండి. ఏ యొక్క భక్తి ఉద్యమం వాళ్ళు ప్రతిపాదించిన సిద్ధాంతాలు ఏమున్నాయి, గ్రంథాలు ఏమున్నాయి, వాటి ఇచ్చిన థీరీస్ ఏమున్నాయి, వాటిపైన కొంచెం ఫోకస్ చేయండి. కంపల్సరీ అయిపోతుంది అక్కడి నుంచి. రైట్, నెక్స్ట్ తీసుకుంటే మనకు అన్ని అంశాలు కూడా దాదాపుగా చేసాం. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ చూసుకుంటే, ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ తీసుకుంటే మనకు ఇప్పుడున్న చాలా తక్కువ టైం, మార్కెట్లో చూస్తే 800 పేజీలు 900 పేజీలు ఉన్నాయి. కానీ బిట్స్ ఎక్కడి నుంచి చూసుకుంటే మనం చూసుకున్నట్లయితే మనకు బిట్స్ వచ్చేది ముఖ్యంగా తీసుకుంటే మనకు బిట్స్ వచ్చేది
బిట్స్ మనకు జనరల్ సైన్స్లో ముఖ్యంగా విటమిన్స్, పోషకాహార వ్యవస్థ, ఆర్గానిక్ సిస్టమ్స్ ఇక్కడి నుంచి బిట్స్ పడుతున్నాయి. మనకు ఫిజిక్స్లో తీసుకుంటే ముఖ్యంగా ధ్వని లెసన్, అయస్కాంత లెసన్, తర్వాత కాంతి, వీటిపైన కొంచెం బిట్స్ పడుతున్నాయి. అలాగే కెమిస్ట్రీ తీసుకుంటే కెమిస్ట్రీలో మనకు ముఖ్యంగా మూలకాల పైన, వాటి యొక్క సమ్మేళనాలపైన, వాటిపైన బిట్స్, శాస్త్రీయ నామాలపైన, వాటి యూజెస్ పైన బిట్స్ పడుతున్నాయి. కాబట్టి వాటిపైన కొంచెం ఫోకస్ చేయండి. ఇది దీనికి సంబంధించిన సమాచారము. కాబట్టి ఎక్కడైతే ఫోకస్ చేయాలో ఆ అంశాలు మాత్రం చెప్పాను. కానీ ఈ 90+ స్కోర్ చేయడానికి ఉన్న అంశాలు ఏందని చూసుకుంటే మనకు చదవాల్సిన 5 సబ్జెక్టులు చదవండి కంపల్సరీ. మీకు 90 మార్కులు వస్తాయి. ఈ 21 డేస్ ప్రిపేర్ అవుతూనే వీటిపైన ఎక్కువ ఫోకస్ చేయండి. కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్. నువ్వు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అయినా కంపల్సరీ నువ్వు కరెంట్ అఫైర్స్ పైన ఫోకస్ చేయాల్సిందే. ఇక్కడి నుంచి 30+ మార్కుడానికి ఆస్కారం ఉంది. ఆ తర్వాత ఇక్కడి నుంచి ఎక్కువ ఫోకస్ ఎందుకు చేయాలంటే చాలామంది కూడా కరెంట్ అఫైర్స్ని ఎగ్జామ్స్కి వచ్చి అంటే ప్రిపేర్ కాలేక, కొనలేకనో, చూడలేకనో, దానిపైన ఇంట్రెస్ట్ లేక ఈ 4 లక్షల మందిలో కంపల్సరీ 1,00,000 మంది కరెంట్ అఫైర్స్ చదవరు. ఎందుకంటే 1,00,000 మంది కూడా ఎగ్జామ్స్ రాయరు నాకు తెలిసి. 3,10,000 మంది, 20,000 మంది ఎగ్జామ్ రాస్తారు నాకు తెలిసి. కాబట్టి మీరు 1,00,000 మంది ఎగిరిపోయింది, అందరి నుంచి ఎగిరిపోయిండు. కాబట్టి చాలామంది కూడా కరెంట్ అఫైర్స్ని చదవలేరు. అలాగే తెలంగాణ స్కీమ్స్కి వచ్చిన కరెంట్ ఈవెంట్స్లో తెలంగాణ స్కీమ్స్ చదవలేరు. కాబట్టి నాకు తెలుసు. ఎందుకంటే నేను ఇప్పటివరకు తెలంగాణ స్కీమ్స్ మన 20,000 కాపీలు వేసినాం. 20,000 కాపీలు కూడా అయిపోయినాయి. 4 లక్షల మంది అప్లై చేస్తే తెలంగాణ స్కీమ్స్ కొన్నది 20,000 మంది మాత్రమే కొన్నారు. 20,000 మంది మాత్రమే కొన్నారు. ఓకేనా? అది గుర్తుపెట్టుకోండి. ఆ ఆంటీకు 10,000 కాపీలు పోతాయి కావచ్చు, ఆ ఆంటీకు 2 పబ్లికేషన్స్ వచ్చి ఉంటాయి కావచ్చు. మార్కెట్లో మనది మాత్రమే బాగా వెళ్తుంది తెలంగాణ స్కీమ్స్ సంబంధించి. అంటే ప్రిపరేషన్లో ఎంతమంది ఎలా ప్రిపేర్ అవుతున్నారు అని చూసినప్పుడు ఎక్కడ అంటే ఎక్కువ మొత్తం అప్లై చేసినప్పటికీ కష్టపడాలి కొంతమంది మాత్రమే ఉంటారు. కాబట్టి మీరు ఈ 50,000 మందిలో మీరు ఉండాలంటే నేను చెప్పేది ఏంటంటే కరెంట్ అఫైర్స్ చదవండి, అలాగే తెలంగాణ స్కీమ్ చదవండి, అలాగే తెలంగాణ సమాజం సంస్కృతి చదవండి, అలాగే డాటా ఇంటర్ప్రిటేషన్ ప్రతిరోజు కూడా 2 గంటలు, 3 గంటలు చేయండి. ఇలా చేయడం వల్ల ఈ 5 సబ్జెక్టు కనుక నువ్వు కాన్సన్ట్రేషన్ చదివితే నువ్వు ఈ ఎగ్జామ్లో 90+ స్కోర్ చేస్తావు. 100% నీ స్కోర్ 90+ ఉంటుంది. ఎందుకంటే మిగతా సబ్జెక్టుల పైన నీకు ఆల్రెడీ నాలెడ్జ్ ఉంది. అందులో దాదాపుగా ఒక 20-30 క్వశ్చన్ చేసినా కూడా మిగతా సబ్జెక్ట్ని 6-7 సబ్జెక్ట్ నుంచి నువ్వు ఒక 20-30 స్కోర్ చేసినా నీ ప్లస్ ఇక్కడ ఒక 60+, అక్కడ ఒక 30 అయినా 90+ ఈజీగా వస్తాయి. నువ్వు ఎగ్జామ్కి ప్రశాంతంగా పోయి రాసిరా. ముఖ్యంగా గ్రూప్ 1 మెయిన్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ప్రతిరోజు కూడా ఇక్కడ ఉన్నటువంటి అంశాలలో ముఖ్యంగా ఇక్కడ నువ్వు కరెంట్ అఫైర్స్ చదువుతున్నావు కాబట్టి జనరల్ ఎస్ఎస్ పైన ఎలా వస్తాయి అనుకో, ఫస్ట్ ఇక్కడి నుంచి నువ్వు ఫోకస్ చేయి. ఎందుకంటే ఎగ్జామ్ అయిపోయినాక నీకు మిగిలేదు చాలా తక్కువ టైం ఉంటుంది. ఆ ఎగ్జామ్ను నువ్వు సమర్థవంతంగా వినియోగించుకోవాలనుకుంటే ఇక్కడనే జనరల్ ఎస్ఏలో ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నాయి వాటిపైన కొంచెం ఫోకస్ చేయండి. ఉదాహరణకి మహిళా రిజర్వేషన్ బిల్లు మన రీసెంట్గా వచ్చింది. కనీసం మనం ఒక 6-7 పేజీలు ఇచ్చినాం. వాటిపైన కంపల్సరీ బిట్ రావడానికి ఆస్కారం, అంటే క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంటుంది. వాటిపైన కొంచెం ఫోకస్ చేయండి. అట్లాంటిపైన ఫోకస్ చేయండి. ఓకేనా? అలాగే G20 సదస్సుల పైన అయితే, G7 అయితే, ఇలాంటి పైన పెద్ద సదస్సులు, అలాగే నాటో పైన, ఇంటర్నేషనల్ రిలేషన్స్ పైన, వాటిపైన కూడా ఫోకస్ చేస్తూ కొంచెం మీ యొక్క జనరల్ ఎస్ఏ పైన కొంచెం ఫోకస్ చేస్తూ ఇప్పుడే ప్రిపేర్ అవుతే మీకు చాలా ఈజీ అయిపోతుంది. తర్వాత చాలా ఈజీ అయిపోతుంది. ఆ టైంలోనే మీరు ఇక్కడ ఇండియన్ పాలిటీ అయితేంది, అలాగే మీరు చదివే ఇండియన్ హిస్టరీ అయితేంది, నేను రచించిన ఇండియన్ హిస్టరీ పుస్తకం అయితే గ్రూప్ 1 మెయిన్స్కి చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఆ పుస్తకం మాత్రమే చదవండి. ఆ పుస్తకం చదివితే నువ్వు ఏ ఎగ్జామ్ రాసినా, గ్రూప్ 1 లాంటి ఎగ్జామ్ రాస్తే కంపల్సరీ మీకు మంచి స్కోర్ ఉంటుంది. రైట్? కాబట్టి ఇలా ప్రిపేర్ కాండి, మంచి స్కోర్ ఉంటుంది. ఓకేనా? అంతేకాకుండా మన జీనియస్ పబ్లికేషన్ అండ్ ఆన్లైన్ తరపున గ్రూప్ 1 టెస్ట్ సిరీస్ మనం నిర్వహిస్తున్నాం. దాదాపుగా అన్ని టెస్టులు కూడా నిన్ననే అప్లోడ్ చేసినాం. అన్నిటి కూడా అంటే టెస్ట్ సిరీస్కి సంబంధించి ఇంతమంది గ్రాండ్ టెస్టులు ఉన్నాయి. 9 గ్రాండ్ టెస్టులు ఉండే, మొత్తం 10 గ్రాండ్ టెస్టులు పెట్టినాము. ఆ 10 కూడా నేను అన్ని కూడా అప్లోడ్ చేసినాము, అప్డేట్ చేసినాము. అన్నీ కూడా ఇప్పుడు ఎగ్జామ్స్కి నువ్వు రోజుకో ఎగ్జామ్ రాసినా, రోజుకో ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యి ఫస్ట్ క్వశ్చన్స్ ఎలా ఉన్నాయో చూసుకోండి. ఈ యొక్క 10 ఎగ్జామ్స్ని క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి రీసెంట్ ట్రెండ్కి తగ్గట్టు చేసినాం. రీసెంట్గా గ్రూప్ 1 ఎగ్జామ్ ఇవాళ జరిగినా రేపు జరిగినా అది ఎలా ఉంటుంది అనే దానిపైన క్లారిటీ తోటి చాలా అంశాలను కూడా రీసెంట్ కరెంట్ అఫైర్స్తోనే చేయడం జరిగింది. కాబట్టి రీసెంట్ తెలంగాణ స్కీమ్స్తో చేసినాం కాబట్టి, రీసెంట్ కరెంట్ పాలిటీ, రీసెంట్ ఎకానమీకి సంబంధించిన అన్నిటితో చేసాం కాబట్టి చాలా అద్భుతంగా వెళ్తుంది. తీసుకొని రోజు కూడా ప్రిపేర్ కాండి. రోజుకో పేపర్ చూడండి. ఈ క్వశ్చన్స్ ఒక 1 అవర్ పెట్టుకొని క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి వాటిపైన ఇక్కడ ఫోకస్ చేయవచ్చు అనే అంశాలు కూడా మీకు అర్థమవుతుంది. నేను ఎక్కడైతే ఫోకస్ చేశానో మీరు ఆ అంశాలపైన ఫోకస్ చేస్తే మీకు చాలా ఈజీగా ఓకే రావడానికి ఆస్కారం ఉంటుందనే ఉద్దేశంతో మీరు కూడా ప్రిపేర్ కావచ్చు. ఓకేనా? కాబట్టి మంచిగా ప్రిపేర్ కాండి.
ఓకేనా. కావాలనుకుంటే టెస్ట్ సిరీస్ కావాలనుకుంటే చాప్టర్ వైజ్ ఉంటాయి, గ్రాండ్ టెస్ట్లు ఉన్నాయి. కేవలం ₹249 మాత్రమే ఉంటుంది. ఈ యొక్క కోర్స్ కోసం అంటే ఈ యొక్క టెస్ట్ సిరీస్ అనేది చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ కోసం రఘుదేపాక జీనియస్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే ఇలా పోస్టర్ కనబడుతుంది. పోస్టర్ కనబడగానే స్టోర్లోకి వెళ్ళి దీన్ని కొనుక్కోండి, మంచిగా ప్రిపేర్ కాండి. ఉన్న టైంని చాలా అద్భుతంగా వినియోగించుకోండి. ఈ 21 డేస్ కూడా అనవసరమైన విషయాలపైన ఫోకస్ చేయకండి. అనవసరమైన విషయాలంటే బయట చెత్త ఫుడ్ పైన ఫోకస్ చేయకండి. మీరు ఈ యొక్క 21 డేస్ని చాలా సమర్థవంతంగా ఒక మంచిగా ఒక ప్లానింగ్ ప్రకారము ముందుకెళ్ళండి. అంటే ఒక టైం పెట్టుకొని రోజు 15 గంటలు చదవండి. ఆ ఉన్న టైంలో నైట్ పూట ఒక 4 గంటలు పండుకోండి, మధ్యాహ్నం పూట 1 అవర్ 2 అవర్స్ ఎక్కువ పండుకోండి. మీకు ఎప్పుడు టైం దొరికితే ఆ టైం నిద్రపోతూ 15 గంటల మాత్రం చదవండి. 15 గంటలు చదవండి. అనవసరం విషయాన్ని ఫోకస్ చేయకండి. ఓకేనా. బయటికి వెళ్ళడం, కలవడము, అంటే సినిమాలు చూడడము, తర్వాత బయట చెత్త ఫుడ్ తిని మీ యొక్క ఆరోగ్యాన్ని పాడు చేసుకోకండి. ఈ ఉన్న టైంలో మంచి అంటే లైట్ ఫుడ్ తీసుకోండి. ఈ లైట్ ఫుడ్ తీసుకొని కూడా మీ యొక్క ఉన్న ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఈ 21 డేస్ని చాలా అద్భుతంగా వినియోగించుకోండి. మంచిగా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఈ 21 డేస్ చాలు. వాస్తవం చెప్పాలంటే ఈ 21 డేస్ చాలు. ఈ యొక్క డేస్ని చాలా అద్భుతంగా ఉపయోగించుకుంటే మీరు కంపల్సరీ 90+ స్కోర్ చేస్తారు. అలాగనే దీనిపైన ఈ యొక్క చదువుతున్నప్పుడే ఎలా మెయిన్స్లో క్వశ్చన్స్ రావచ్చు. ఎందుకంటే ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి. మెయిన్స్ కూడా ఎలా ఉంది, క్వశ్చన్స్ రావడానికి ఎలా ఉందని ఆలోచించండి. రాయకండి కానీ ఆలోచించండి. ఆలోచిస్తూ ముందుకెళ్ళండి. ఓకేనా. అందరు కూడా ఆల్ ది బెస్ట్. మంచిగా ప్రిపేర్ కాండి. మన యొక్క దీనికి సంబంధించిన వీడియోస్ కూడా మీ యొక్క ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎందుకంటే చాలామంది ప్రిపేర్ అవుతుంటారు. ఎలా ప్రిపేర్ కావాలో అర్థం కాకపోవడం ఉంటుంది కాబట్టి కొంచెం వాళ్ళకి షేర్ చేస్తే మీరు వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు ఉంటారు. ఓకేనా. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండి అందరికీ.